రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆమె తెలిసి మనందరికీ బాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్స్లో తన సోదరి నివేదిత పోటీలో ఉంటున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. రీసెంట్గా ఆమె కూడా దీని గురించి స్పందించారు. త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కూడా కలవబోతాను, కలిసిన తర్వాత మిగతా విషయాలు కూడా చెప్తానని కూడా ఆమె చెప్పారు. సో దాని గురించి పాపం లాస్యా నందిత గారిది మరణం మాత్రం కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే రకరకాల వార్తలు వచ్చాయి ఆ మధ్యకాలంలో. సాయన్న గారు ఆయన చనిపోవడం సడన్గా, తర్వాత ఈమె బిడ్డ కూడా ఇలాగే జాతకం పరంగా బాగోలేదని, అంతకుముందు 2-3 ఇన్సిడెంట్లు తప్పించుకున్నారని, మూడోసారి కారు అదుపు తప్పి వెళ్ళిపోవడం, కాకపోతే పిఏ కమ్ డ్రైవర్ ఎవరుతున్న తనకేం కాకపోవడం, రకరకాల అనుమానాలకు తావిచ్చింది. అది తర్వాత ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా బయటకు వస్తుంది ఆ విషయం ఎట్లా అయినా. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ ఇంటి నుంచి ప్రజాసేవ కోసం వచ్చిన 2 ప్రజాప్రతినిధులు కూడా ఇట్లా పదవిలో ఉంటుండగానే ఇదైపోయారు. సాయన్న గారు అలాగే దూరం అయ్యారు. వాళ్ళ అమ్మ ముగ్గురు ఆడపిల్లలు అనుకుంటా, అతనికి 2. సో అందులో లాస్యా నందిత, ఇప్పుడు ఆమె నెక్స్ట్ డాక్టర్ నివేదిత పోటీలు బరిలో దిగబోతున్నారు. మేబీ ఈ లోక్సభ ఎన్నికలతో పాటు దాని బై ఎలక్షన్స్ కూడా నిర్వహించవచ్చు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి. సో నిర్వహించేస్తే ఇంతకుముందు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పనిచేశారు, తర్వాత బీఆర్ఎస్ నాయకుడు చేశారు సాయన్న గారు. సో ఈ లాస్యా నందిత కూడా చిన్న వయసు, ఇంచుమించు 33-34 వయసు అంతా. అంతలో ఎమ్మెల్యే అయ్యారు, బాగానే ఇదయ్యారు, తండ్రిలాగే ప్రజాదరణ పొంది గెలుపొందారు అనుకున్నారు. కాకపోతే ఈ రాజకీయాల్లో రకరకాలుగా ఉంటాయి కదా గేమ్స్, ఎవరు ఎలా గేమ్స్ ఆడుతారో తెలియదు. లేదా వ్యక్తిగత విషయాల వల్ల, లేదా జాతకాల ప్రభావమో, లేదంటే కొన్ని రకాల మూఢనమ్మకాల ప్రభావం వల్ల ఏమిటో తెలియదు. ఆవిడ పూజ చేసుకొని తర్వాత బయలుదేరారు, పూజ చేసి బయలుదేరిన తర్వాత ఈ విధంగా జరిగిందని కూడా వార్తలు చూసాం. ఏదైతేనే ఇప్పుడు మన మధ్యలో లేరు ఆవిడ. సో ఇప్పుడు ఆ బై ఎలక్షన్కి ఆ చెల్లి నివేదిత పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మ్యాక్సిమం అవకాశం ఇస్తుంది. ఎందుకంటే సానుభూతిపరమైన ఓట్లు పోలిస్తే ఖచ్చితంగా ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. దానికి తగ్గట్టు ప్రతిపక్షాలు కూడా ఎట్లాంటి వ్యక్తులు ఇదైపోయినప్పుడు ఏం జరుగుతారంటే, సరేలే మనం పోటీలో ఎవరు నిలబడద్దు, వాళ్ళ కుటుంబానికే వదిలేద్దాం, ఒక అండగా దన్నుగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకోవచ్చు అనే విధంగా, అంటే అవకాశం ఉంటే వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. ప్రతిపక్షాలు కూడా పోటీ చేస్తారు. బై ఎలక్షన్ అంటే అంతే అర్థం. ఇప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ మళ్ళీ బై ఎలక్షన్ సంబంధించి ఇస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరకు నిర్వహించుకుంటుంది. అది ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ కావాలంటే వేయచ్చు, ఇండిపెండెంట్గా ఎవరు కావాలంటే పోటీ చేయొచ్చు. కాకపోతే ఈ సందర్భంలో కొన్నిసార్లు ఆ ప్రతిపక్షాలు కూడా, అంటే ఆవిడ పోటీగా ప్రభుత్వం పక్షం కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కానీ, సరే ఆ కుటుంబం ఒకరు కోల్పోయిన బాధలో ఉన్నారు కాబట్టి సరే మనం ఎన్నిక ఎవరిని పోటీగా పెట్టద్దు, ఏకగ్రీవం ఎన్నిక ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో కొంతమంది విత్డ్రా అవుతారు. కొంతమంది రాజకీయమే, ఎన్నికలే, అది ఆవిడ టైం అయిపోయింది వెళ్ళిపోయారు ఆవిడ, మనం ఏం చేస్తాం అని చూసేవాళ్ళు కూడా ఉంటారు, చెప్పలేం. కాబట్టి మేబీ ఈవిడ రేపొద్దున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఆశీర్వాదం తీసుకొని ఎన్నికల బరిలో దిగి పోటీ చేస్తే, ఎలాగో తండ్రి అక్క ఈ ప్రజల సేవ విషయంలోనే ఇదైపోయారు కాబట్టి ఆ సానుభూతితో అక్కడే ఆ ఇమేజ్తో ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా పోటీకి నిలబడితే, మొన్న ఎన్నికల్లో కూడా పెద్ద మెజార్టీతో ఎవరు గెలవలేదు. బీఆర్ఎస్లో గెలిచినా కూడా పెద్దగా మెజార్టీతో ఎవరు గెలవలేదు. ఎందుకంటే హరీష్ రావు గారే బెస్ట్ ఎగ్జాంపుల్. హరీష్ రావు గారిది ఎప్పుడు కూడా 1,00,000 పైన మెజార్టీ ఉండే హరీష్ రావు గారు కూడా ఈసారి 1,00,000 దాటలేదు అనుకుంటా. ఇప్పుడు 1,80,000 ఎంతో హైయెస్ట్ రికార్డ్ అయింది. అంత మెజార్టీ ఉన్న హరీష్ రావు గారు, అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి. సో బీఆర్ఎస్ అందరూ కూడా ఈసారి బాగా టఫ్గా అయిందిలేండి. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్కి కానీ, బీజేపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది కానీ మంచి టఫ్గా అయ్యింది. చాలా స్థానాల్లో కాంగ్రెస్ కూడా 2nd ప్లేస్ వరకు వచ్చింది. కాంగ్రెస్ అందుకే 64 సీట్లు గెలుచుకోగలిగింది. వీళ్ళు 39 సీట్ల వరకు బాగానే గెలుచుకున్నారు. బీఆర్ఎస్ కూడా అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే 120 స్థానాలకి 119 స్థానాలకి 39 అంటే 1/3 గెలుచుకుంది బీఆర్ఎస్. అంటే మంచి బలమైన ప్రతిపక్షమే కదా. సో ఇప్పుడు ఆ 39లో ఆవిడ ఒకరు లాస్యా నందిత.
దురదృష్టవశాత్తు ఆవిడ కారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు నివేదిత వస్తున్నారు. సో మరలా 39గానే ఉంటుంది అనుకోవడం ఆశిద్దాం. ఆవిడికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలు ఇస్తే ప్రజల సానుభూతి కూడా, ప్రజల యొక్క సపోర్ట్ కూడా ఉంటే ఏకగ్రీవం గెలుస్తున్నారని అనుకుంటున్నాను. అంటే ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అదే ఇప్పుడు ఇంతకుముందు గతంలో జరిగినప్పుడు కొన్ని ఆంధ్రప్రదేశ్ కూడా అదే మన శిల్పా మోహన్ రెడ్డి ఆవిడ గెలిచినప్పుడు కూడా కొన్ని పార్టీలు ఎట్లా అంటే సరే టీడీపీ అలాంటివి, సరే తండ్రి పోయాడు ఆ స్థానంలో కూతురు నిలబడుతుంది, మనం పోటీ పెట్టద్దు, ఏకగ్రీవంగా ఎన్నిక కానీలే అన్నట్టు కూడా చేసుకుంటారు. ఇంకొంతమంది అలా ఉండదు. ఇప్పుడు గతంలో కూడా ఇలాగే కొండపల్లి పైడితెల్ల నాయుడు గారని విజయనగరం జిల్లాకు సంబంధించి, అంటే నేను ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. అక్కడ అలాగే ఆయన పైడితెల్ల నాయుడు గారు కూడా వాళ్ళ ఫాదర్ సంథింగ్ చనిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారు ఎట్లాగే పోటీకి దిగారు. బై ఎలక్షన్లో దిగినప్పుడు ఏం జరిగింది, ఖచ్చితంగా ఆ సానుభూతి గెలవాలి, బట్ ఆవిడ మీద పోటీ చేసిన బొత్స ఝాన్సీ గారు గెలిచారు అప్పట్లో. మరి అది చెప్పలేము, పోటీ చేయడం చేయకపోవడం అది వాళ్ళ విజ్ఞత బట్టి ఉంటుంది. గతంలో ఆయన పోటీ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు కదా, అతను పోటీ చేశాడు, సర్లే ఫాదర్ చనిపోయాడు ఈయనకి ఇచ్చేద్దాం అంటే అక్కడ ఉన్న ప్రజలు సానుభూతి కంటే ఆల్రెడీ నా గవర్నమెంట్ ఉన్న లీడర్ ఉంటే మనకి కొంచెం అలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే, ఆ అక్క చనిపోయింది, చెల్లి చేంజ్ చేయగలదు, ఎలాగా గవర్నమెంట్ లేదు, ఈసారి గవర్నమెంట్ లేదు కాబట్టి వీళ్ళని ఎందుకు కాంగ్రెస్ని గెలిపించుకుంటే మనకేమైనా పనులు అవుతాయేమో అని కూడా ఆలోచన రావచ్చు. నేను అనే దాంట్లో కూడా మంచి పాయింట్ అది. అందుకే జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే పనేంటి మీకేంటి మాకేంటి అట్లాగే వస్తున్నారు పోకిరి డైలాగ్ లాగా. ఓకే బీఆర్ఎస్ను ఒకవేళ గెలిపిస్తే బీఆర్ఎస్లోనే చాలామంది కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ను గెలిపించుకుంటే మళ్ళీ మనకు ఒరిగేది ఏముంది, అదే కాంగ్రెస్ని గెలిపించుకుంటే మనకేదో ఫేవర్గా ఉండొచ్చేమో అని అనుకోవచ్చు. లేదా అరే పాపం ఆ పుట్టెడు దుఃఖంలో ఉన్నారో తను చనిపోయిందని ఆ ఫ్యామిలీ, మళ్ళీ ఆ చెల్లికేని గెలిపించి మనం ఆ కుటుంబం నుంచి అసెంబ్లీని ఒకరు పంపిస్తే ఆ కుటుంబానికి కాస్త ఊరటగా ఉంటుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ప్రతిపక్ష పార్టీలు అలాగ ఆలోచించాలి, తర్వాత ఓటర్లు కూడా ఆలోచించగలగాలి. లేదు ఇప్పుడు చనిపోయింది ఆవిడ మళ్ళీ తిరిగి తీసుకురాలే వెనక్కి, సర్లే మనకి అయిపోయింది ఈసారి ఓటు ఒకతో వీళ్ళు గెలిపించుకుందాం అని కూడా అవ్వచ్చు. అందుకే చాలామంది కాదు సార్, ఇప్పుడు సానుభూతితో నుంచోబెట్టేస్తే ఇప్పుడు లాస్యానందిత మంచి నాయకురాలు, ఈమె అవ్వలేదు కదా, చెప్పలేము. ఇప్పుడు లాస్యానందిత కూడా ముందు నాయకురాలు కాదుగా, తండ్రి అడుగుజాడుల్లో నడిచిన బిడ్డ, ఏమి మంచి ఫారెన్ కంట్రీస్లో చదువుకొని వచ్చింది లాస్యానందిత కూడా. బట్ తండ్రి మరణానంతరం అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం, మంచి లీడర్గానే ఆవిడ ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసిందంటే ఆమెకి ఆ స్కిల్స్ లేకపోతే కన్ఫర్మ్ చేస్తుందా? స్కిల్స్ ఉన్నాయి, మీరు అన్నట్టు మంచి లీడరే, ప్రూవ్ చేసుకున్నారు కదా లాస్యానందిత గారు, ప్రూవ్ చేసుకున్నారు. మీవి కూడా రేపొద్దున వచ్చాక ఎమ్మెల్యేగా గెలిచాక ప్రూవ్ చేసుకుంటారేమో. ఈవిడలో కూడా సేమ్ ఆవిడ చెల్లే కాబట్టి ఈవిడలో కూడా ఆ స్కిల్ సెట్ ఉందేమో ఎవరో తెలుసు, అది చెప్పలేం. కాకపోతే ఇక్కడ డిపెండ్స్ అపాన్ మిగతా పార్టీలు స్థానికంగా ఉండే ఓటర్ల నిర్ణయం బట్టి ఉంటుంది. మిగతా పార్టీలు పోటీ చేసినా ఈ స్థానికంగా ఉండే వాళ్ళు ఏంటి, ఇలాగ ఆలోచించే వాళ్ళంటే అలాగ ఆలోచించే వాళ్ళు ఉంటారు. అరే మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపిస్తే ఇంకెందుకు, కాంగ్రెస్ని గెలిపించుకుంటే మన గవర్నమెంట్ పనులేని అవుతాయి కదా అని అనుకోవచ్చు. ఇంకొంతమంది పోన్లేరా అలా ఆడపిల్ల ఉంది, తను ఎలాగ సాయానికి 3 కూతురులే, ఒక కూతురు ఎలాగా చనిపోయింది దీంట్లో, ఇంకో కూతురు అయినా మళ్ళీ ఎమ్మెల్యే చేసుకుంటే సాయాన్ని చూసుకున్నట్టు ఉంటుందిరా అని ఎమ్మెల్యేగా సాయాన్ని ఇంతకుముందు చేసినవి పనులు గుర్తుపెట్టుకొని ఆ విశ్వాసంతో గెలిపించవచ్చు. లేదా అయ్యో సాయన్న లేడు, సాయన్న బిడ్డ లేదు, ఇప్పుడు ఈ బిడ్డకైనా మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఎలాగరా అని ఆ కోణంలోనే చూడొచ్చు. సరే గవర్నమెంట్ ఇదేముందిలే, గవర్నమెంట్ ఏది వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేవారు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి, కానీ కేవలం అతను గెలిచిన నియోజకవర్గాలకు మాత్రం ముఖ్యమంత్రి కాదు కదా. అంతే కదా, 119 నియోజకవర్గాలకి ముఖ్యమంత్రే, కేవలం ఆయన గెలుచుకున్న 64 నియోజకవర్గాలకే ముఖ్యమంత్రి కాదు. వీళ్ళ బీఆర్ఎస్లో 39 వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి ఆయనే కదా. సో అలా ఉండదు, మనకు కాంగ్రెస్ వస్తేనే పనులు అవుతాయి అనుకోవడానికి లేదు కదా. పైగా ఆ కంటోన్మెంట్ ఏరియా మన సిటీలో ఉంది, సిటీలో కావాల్సింది ఒక్కొక్క జిహెచ్ఎంసీ పరిధిలో పనులు జరుగుతుంటాయి, ఒకవైపు నియోజకవర్గంగా కూడా జరుగుతుంటాయి, అభివృద్ధి ఎలాగైనా అవుతుంది కదా. సరే ఈవినే గెలిపిద్దాం, మనకి ఎలాగైనా అభివృద్ధి అవుతుంది కదా, ఈ సపోర్ట్గా ఉండవు. అయినా అవ్వకపోయినా సిటీలో పాటు కాబట్టి
నడిచిపోతూ ఉంటుంది, ఈవిని గెలిపించుకుందాం అని కూడా అవ్వచ్చు కదా. ఓకే, ఇంతవరకు ఒకటి సానుభూతి, సర్లే సాయన బిడ్డ అని, ఇంకోటి ఈవిని కాదు కాంగ్రెస్ అని తెచ్చుకుంటే ఒక వెర్షన్, మూడో వెర్షన్ ఎవరు గెలిచినా పనులు అవుతున్నాయి కదా, సరే ఈవినే గెలిపిద్దాం సానుభూతి కానీ కూడా అనొచ్చు కదా. రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని మీద కూడా మా మిత్రుడు ఒకసారి ఇలాగే అన్నాడు. ఇలా కాకుండా రాజకీయాల్లో కూడా క్వాలిఫికేషను, మినిమం ఓటింగ్ పర్సంటేజు, లేదా ఫస్ట్ వాడు ఉన్నాడు, ఫస్ట్ వాడు చనిపోయాడు, రెండో వాడికి స్థానం ఇవ్వచ్చుగా. లేదా ఫస్ట్ వాడు ఉన్నాడు, ఫస్ట్ వాడు ఏదో ఇష్యూ మీద అరెస్ట్ అయ్యాడు, అప్పుడు నెక్స్ట్ పోయేటోడికి స్థానం ఇవ్వచ్చు కదా. అంటే పోటీల్లో లాగా ఇప్పుడు జనరల్గా రన్నింగ్ రేసులు ఉంటాయి, ఫస్ట్ వాడికి దెబ్బతే పడిపోయింది అనుకోండి, రెండో వాడికి కదా ఇస్తారు ప్రైజు, అంతే కదా. ఫస్ట్ వాడు పార్టిసిపేట్ చేయకపోతే రెండో వాడికే కదా, రెండో వాడు లేకపోతే మూడో వాడికి ఇస్తారు కదా. రాజకీయాల్లో కూడా అలా పెడితే బాగుండు, అలా పెట్టకుండా వాళ్ళు చనిపోతే మళ్ళీ బై ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఎవరైతే రెండో స్థానంలో వచ్చారో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎమ్మెల్యేగా వాళ్ళు పెట్టి ఇవ్వచ్చు కదా అని కూడా మా మిత్రుడు ఒకటి సరదాగా అంటుంటాడు. కానీ అదే వాళ్ళ ఆలోచన అయితే అయ్యుండొచ్చు, కానీ ప్రతీది కూడా రాజ్యాంగంలో ప్రతీది 1-10 సార్లు ఆలోచించే కొన్ని పాయింట్లు రాశారు. అది డీప్గా వెళ్తే దాని వివరణ అది ఇంకోసారి చెప్పుకుందాం, దాని గురించి ఆ వివరణ ఎందుకు అలా రాయబడిందని కూడా. ప్రస్తుతానికైతే చూద్దాం మరి నివేదిత గారు ఎంతవరకు ప్రజల మనసు, అలాగే బీఆర్ఎస్ పార్టీ మనసు ఎంతవరకు గెలుచుకుంటారో లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.